పదే పదే మనవాదం బీజేపీ పార్టీతో కుమ్మక్కైన అంటున్నారు. ఆయన బీజేపీ కండవ కప్పుకోలే, జాయిన్ కాలే. మీరు కాంగ్రెస్ పార్టీలో అరే ఏ నేను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నా, ఆయన బీజేపీ పార్టీతో సహజీవనం చేస్తాడు. ఇల్లీగల్గా సహజీవనం అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్లో బీజేపీకి ఓటేయమని చెప్పలే. మీరు టీఆర్ఎస్లో ఉండండి, మీరు కాంగ్రెస్లో ఉండండి, మీరు టీడీపీలో ఉండండి, ఓటు మాత్రం బీజేపీకి ఏమన్నాడు. ఓటు బీజేపీకి అన్నాక ఆయన బీజేపీ కాదని ఎట్లా అంటావు? ఓకే, ఓటు ఏమన్నాడు కాబట్టి బీజేపీ బీజేపీ అని పక్కా బీజేపీ మనిషి. కండవ నేను ఏమంటున్నానంటే, అతను నల్ల కండవ తీసి కాషాయ కండవ వేసుకుంటే ఆయన మీ ఒక్క మాట కూడా అదే వేసుకోకుండా ఇది చేస్తాను కాబట్టి ఈ ప్రశ్నలు. ఓకే, లేకపోతే ఎందుకంటాం? మందకృష్ణ మాదిగ గారు సార్, మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 30 సంవత్సరాలు ఉద్యమం చేసిండు. ఒక కులాన్ని, ఒక పేరుకి కులం అనేది యాడ్ చేసేది ఆయనతోనే వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నది. మాది కానీ గర్వంగా చెప్పుకొని సొసైటీలో తిరగలిగి ఒక గుర్తింపు వచ్చింది. ఒక భారతదేశ ప్రధానమంత్రితోనే మీ జాతి గురించి మాట్లాడించగలిగింది. అన్యాయం జరుగుతుంది. మా జాతిని తాకట్టు పెట్టే ప్రధానమంత్రి కదా, ఐక్యరాజ్య జనరల్ సెక్రటరీ కూడా వస్తారు. అంతేనా? జాతిని అమ్ముకునేటప్పుడు కొనేటోడు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినా అవుతాడు. కొనడానికి వచ్చిండ మోడీ మరి పక్క కదా. నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగ సమాజాన్ని, అంటరాని వర్గాలని, దళితులని ఇట్లనే ఉండాలని కోరుకునే పార్టీ మనవాద పార్టీ. నువ్వు ఆ పార్టీతో ఎట్లా నువ్వు వేదిక పంచుకుంటావు చెప్పు. ఓకే, మీరే అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసుకోవాలంటే ఆయన కన్విన్స్ చేసిండు బీజేపీని. కన్విన్స్ చేయాలి. మరి ఏది పని అంటున్నా? నువ్వు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ముందైనాయి, అప్పుడు మోడీ వచ్చిండు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా. మరి అయిపోయినాక కూడా 4 నెలల టైం ఉంది. అవును, ఆగస్టుకి మధ్యలో లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ కి టైం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ రిజల్ట్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కి కూడా ఓట్లేమను. మరి ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు? ఇప్పుడు మళ్ళా గెలిచినాక కూడా ఉంది అవకాశం. 2-3 పార్లమెంట్ సమావేశాలు ఎందుకు బిల్లు పెట్టిస్తలేవు? పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే ఇది నష్టం జరుగుతుంది. అంతేనా? కృష్ణమాది చేసిన ద్రోహం అవుతుంది. అది ప్రమాదం ఉందంటారా? మళ్ళీ తప్పకుండా ఉంటుంది. అదే పార్లమెంట్ చట్టం అయితే ఏముండదు. మీరు చెప్పండి ఉదాహరణ, కేంద్రము ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పార్లమెంట్ చట్టం చేస్తే, తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చినాకప్పుడు కేసీఆర్ సీఎం ఉన్నాగా 3 రోజుల అసెంబ్లీ బిల్లు తయారు చేసి చట్టం చేసి పంపించేసి ఆమోదం చేసి. ఓకే, అట్లా జరిగేది. ఎందుకంటే పార్లమెంట్ చేసిన చట్టం కాబట్టి అనివార్యంగా చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. మీకు కూడా అట్లా చేయాలంటారు? ఎస్, ఏ సమస్య ఉండేపోయేది కాదు. అప్పుడు కృష్ణమాదిగా ఈ 30 ఏళ్ళ ఉద్యమానికి, కృష్ణమాది చెప్తున్న అన్నిటికి కూడా ఆయన చెప్పింది బలం ఉండేది. ఇప్పుడు మీరు అంటున్న 12% జిల్లాల వారి నిష్పత్తి తీయటం, మీరు అంటున్న పార్లమెంట్ చట్టం కోసం సరే కృష్ణమాది గారు మాట్లాడట్లేదు అంటున్నారు. మరి మీరేం చేస్తారు? నేను అదే పని చేస్తున్నా. 12% ఇవ్వాలని ఊరూరు తిరుగుతున్నా, ఉద్యమం చేస్తున్నా. మాదిగా జాగృతి రథయాత్ర చేసిన, జోడో యాత్ర చేసిన, పార్లమెంట్లో మీటింగ్ పెట్టిన, అసెంబ్లీ మీటింగ్లు పెట్టిన, ఉస్మాన్ సిటీలో ఓయూలో బహిరంగ సభ కూడా పెట్టబోతున్నా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. ఒకప్పుడు మీకు 7% తెలుసు, కానీ ఇవాళ 12% తెలంగాణలో జనాభా అనుకుంటారు. అదేవిధంగా జిల్లాల వర్గీకరణ చేయాలంటా ఉన్నారు. దాన్ని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు ఆయన ఉద్యమం బూడిదలు వేసిన పనేది అయిద్దని. ఓకే, నిజానికి తెలంగాణలో మాదిగలు ఎంతున్నారు అంత ఏమని చెప్పలేకపోతుండ్రు. ఆ 7% ఇస్తే మాకెందుకు అవసరం ఉంది? దీనికి కొట్లాట ఎందుకు? మనల మీద ఉద్యమం ఎందుకు? ఇంత 30 సంవత్సరాల ఉద్యమం అవసరం ఏముంది అసలు 7% కోసం? ఓకే, ఉపయోగం లేదు దీంతో. నేను చెప్తున్నా కదా, కృష్ణమాదిగా అన్నది ఏది జరగదు. కృష్ణమాదిగా చెప్పిన 7% కన్నా ఎక్కువ శాతం మాకు వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తాడు. కృష్ణమాదిగకు దీంట్లో క్రెడిటే రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎక్కడా లేడు, కోర్టులో లేడు, అసెంబ్లీలో లేడు, ఏదో బయట డబ్బులు కొట్టుకుంటే తిరుగుతుంది తప్ప